వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీ గేమ్ ఆర్ఎఫ్ఎఫ్. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం చేసి ప్రతి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే నెక్స్ట్ రాబోతున్న లెజెండరీ వండిలు ఎప్పుడు వస్తుందో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అట్లే మనకు ఇంకా నాకు చార్జ్ బూస్టర్ గన్ స్కిన్ అయితే రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందని అది కూడా తెలుసుకుందాం. వీడియోకి అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకైతే ఎమో ట్రయల్ ఈవెంట్ అయితే లైవ్లో అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఈరోజు అయితే అది గేమ్లోకి అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. గేమ్లో అయితే ఎమో ట్రయల్ ఈవెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీయచ్చు. ఇందులో అయితే మనకు 3 అమౌంట్స్ అయితే చూడడానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వింటర్ల్యాండ్ ఈవెంట్ స్పెషల్గా అయితే తీసుకురావడం జరిగింది. చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ రాబోతున్న కొన్ని కార్ఫ్ల్ అండ్ కొన్ని టోకన్స్ అయితే రాబోతున్నాయి. మెంబర్షిప్ టోకన్స్ అయితే ఇవైతే డైమండ్స్ పెట్టి అయితే కొనుక్కోవాలి. ఇది ఎక్కువ కార్ఫ్ల్ అండ్ ఆడే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే కార్ఫ్ల్ అండ్ ఎక్కువ ఆడతారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డైమండ్స్ పెట్టి మీరు మ్యాప్స్ కూడా కొనుక్కునే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్పెషల్ మ్యాప్స్ అయితే వస్తాయి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే మెంబర్షిప్ తీసుకుంటే మీరు కూడా మ్యాప్స్ అయితే డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. కేటగిరీస్లో మీరైతే మ్యాప్ డిజైన్ చేయొచ్చు ఈ మెంబర్షిప్తోని. ఇది ఫ్రెండ్స్ దీనిలో స్పెషాలిటీ. ఇవైతే ఓకే కార్ఫ్ల్ అండ్ ఎక్కువ ఆడే వాళ్ళకైతే యూజ్ అవుతాయి. మీరు ఆడతారంటే మీరు తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. మనకైతే ఏం ఇంట్రెస్ట్ అంత కొత్తగా ప్లాన్ అయితే వేసాడు ఫ్రీ ఫైర్ రోడ్ అయితే. మీరు చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టయితే నెక్స్ట్ రాబోతున్న ఏవో వాలెట్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో అయితే మనకు M1014 అయితే యాడ్ చేయబోతున్నాడు. మనకు ఏవో M1014 గ్రీన్ ఫ్లేమ్ M1014 అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అయితే యాడ్ చేయబోతున్నారు. దాంతోపాటు మనకు సెకండ్ వచ్చింది కదా MP40 2.0 ఏవో అయితే యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. లేదంటే మనకు కన్ఫామ్ అయితే లేదు. M10 అయితే కన్ఫామ్ అయిపోయింది. MP40 అయితే కన్ఫామ్ లేదు ఫ్రెండ్స్. మనకు M1014 అయితే కన్ఫామ్గా వస్తుంది. మనకు ఇది MP40 రాకపోయినా మనకైతే థామ్సన్ స్కిన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి January 2nd అయితే వచ్చేస్తుంది గేమ్లోకి. January 2nd రోజు అయితే యాడ్ చేస్తారు. M1014 అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇదైతే పక్కా ఫ్రెండ్స్. మేబీ MP40 లేదా థామ్సన్ రెండిట్లో ఏదైనా గన్ స్కిన్ అయితే తేవచ్చు. మనకి AK స్కార్ అయితే అట్లనే కన్ఫామ్గా ఉండిపోతాయి. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకైతే బ్లాక్ పాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు స్టోర్లో ఉంటుండే, ఇప్పుడైతే లేదు. ఈ పాయింట్ అయితే రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్యాంటు ప్లస్ ఇంకా 3-4 పాయింట్స్ అయితే మనకు రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఈ పాయింట్ అయితే మన ఇండియన్ సర్లో అయితే చాలా ఫేమస్. అయితే స్టోర్లో ఉండేది, స్టోర్ నుండి అయితే తీసేసాడు. చాలామంది ఈ పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మేబీ నాకు తెలిసి. ఈ పాయింట్ అయితే రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి లక్కీ రాయల్ ఈవెంట్లో అయితే తీసుకురాబోతున్నాడు. ఇందులోనే ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఫీమేల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇందులో చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ అన్నిటికీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఈవెంట్ వచ్చేసి మేబీ కన్ఫర్మ్ డేట్ అయితే తెలియదు, బట్ ఇదైతే మన గేమ్లోకి అయితే రాబోతుంది. January or Febలో రావచ్చు. మేబీ January ఎండింగ్ ఆర్ Feb స్టార్టింగ్లో, లేదంటే January స్టార్టింగ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పలేము ఎప్పుడు వస్తుంది అనేది. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఏంజలిక్ ప్యాంట్స్ కూడా రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంజలిక్ ప్యాంట్స్ తెలుసు కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఎల్లో ఏంజలిక్ అండ్ బ్లూ ఏంజలిక్, ఇంకా వైట్ గ్రీన్ ఏంజలిక్ ప్యాంట్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఇవి కూడా మనకు గేమ్లోకి రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువే కనబడుతుంది. మేబీ ఈ డిసెంబర్ ఎండింగ్లో అయితే రావచ్చు మేబీ నాకు తెలిసి. ఇవైతే బాగానే ఉన్నాయి. ప్యాంట్స్ కలర్లు చేంజ్ చేసుకొచ్చి సేమ్ ప్యాంట్స్కి తీసుకొని వచ్చేసినాడు. మీకు ఈ ప్యాంట్స్ వస్తే ఎంతమంది ఇస్తున్నా కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ప్యాంట్స్ అయితే బాగానే ఉంటాయి. ఆల్రెడీ అప్పుడు మన దగ్గర ఫేమస్ ఉండే, రిటర్న్ చిన్న ఉండే వెళ్ళి మనకైతే ఫేమస్ అయితే తగ్గిపోయింది. ఇవి వచ్చేసి జాన్లో ఆర్ ఫెబ్లో రావచ్చు. మేబీ డిసెంబర్లో వచ్చినా మనం ఏమనుకోరాదు. డిసెంబర్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది అయితే మనకు కన్ఫర్మ్ లేదు ఫ్రెండ్స్, బట్
పక్కా అయితే గేమ్లోకి అయితే వస్తాయి. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మంత్లో అయితే మనకు లక్కీ వీల్ ఈవెంట్ అయితే రాలేదు ఫ్రెండ్స్, డిసెంబర్ మంత్లో. ఎందుకంటే మనకి ఇంకా పుష్ప ఈవెంట్స్ అట్లే మనకు వింటర్ల్యాండ్ ఈవెంట్స్ అయితే తీసుకొచ్చాడు. అందుకే లక్కీ వీళ్ళు అండ్ మిస్టరీ షాప్ అయితే మనకు గేమ్లో తీసుకురాలేదు. ఎట్లాంటి డిస్కౌంట్ ఈవెంట్స్ అయితే తీసుకురాలేదు. మనకు ఆల్రెడీ కుప్పలు ఈవెంట్లు అయితే గేమ్లో ఉన్నాయి. అందుకే ఈ మంత్ డిస్కౌంట్స్ ఈవెంట్లు అయితే రాలేదు. మేబీ లక్కీ వీల్ ఆర్ మిస్టరీ షాప్ మనకు జాన్ 4 ఆర్ జాన్ 5th అయితే మనకు రావచ్చు. నెక్స్ట్ ఇయర్ మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మేబీ లక్కీ వీల్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా, మిస్టరీ షాప్ అయితే అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకైతే ఈ మంత్ అయితే డిస్కౌంట్ ఈవెంట్ ఈ కారణాల వల్లే తేలేడు, వేరే ఈవెంట్స్ ఉన్నాయని. నెక్స్ట్ మంత్ అయితే జాన్ 1st నుంచి 5th ఎప్పుడైనా రావచ్చు మేబీ. నేనైతే అట్లా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే కమింగ్ లెజెండరీ బండిల్ ఫ్రెండ్స్. లెజెండరీ బండిల్ వచ్చేసి మనకు వెబ్ ఈవెంట్ అండ్ టోకన్ టవర్ ఈవెంట్లో అయితే తీసుకురాబోతున్నాడు. వెబ్ ఈవెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ చేసినట్లు మనమైతే కొన్ని డైమండ్స్ వేసి కొనుక్కోవాలి. అంటే ఒక 10,000 డైమండ్స్, 20,000 డైమండ్స్ ఇట్లా. నీకంటే ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే 100 మెంబర్స్ ఎక్కువ బిడ్ చేసిన 100 మెంబర్స్కి అయితే వస్తాయి. టాప్ 100 మెంబర్స్కి ఆ బండిల్ అయితే వస్తుంది. ఒకవేళ నువ్వు 10,000 డైమండ్స్ బిడ్ చేసినావు, బట్ నీకంటే 100 మెంబర్స్ ఎక్కువ చేశారంటే మళ్ళీ నీ డైమండ్స్ వచ్చేసి 26కి మళ్ళీ నీకే రిటర్న్ వచ్చేస్తాయి. ఆ రిటర్న్ వస్తాయి. తర్వాత మనకు 27th రోజు టోకన్ టవర్ ఈవెంట్లో అయితే మనకైతే ఈ బండిల్ అయితే చూడడానికి ఉంటుంది. మనకు ముందు ఇట్లా వెబ్ ఈవెంట్లో తీయడానికి కారణం ఏందని అడిగితే మనకైతే వింటర్ల్యాండ్ది ఒక ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్, లోగో లాంటిది మన గేమ్ ప్రొఫైల్లో అయితే కనబడుతుంది. అది జస్ట్ వింటర్ల్యాండ్స్ ఈవెంట్కే కనబడుతుంది. ఆ ఈవెంట్స్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ లోగో కూడా వెళ్ళిపోతుంది మన ప్రొఫైల్ నుంచి అయితే. మనకైతే ఏం లాభం లేదు ఫ్రెండ్స్. టోకెన్ టవర్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు ఈ బండిల్ వచ్చేసి. 27th డిసెంబర్లో అయితే గేమ్లో ఇది అయితే ఉంటుంది. టోకన్ టవర్ ఈవెంట్లో అయితే ఉంటుంది. ఈ బండిలో ఎంతమంది చేసినా కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకైతే నెక్స్ట్ రాబోతుంది ఇది ఒక చార్జ్ బూస్టర్ గన్ స్కిన్ అయితే మనకు గేమ్లో అయితే చూడడానికి ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ గన్ స్కిన్ చూసుకోవచ్చు. అయితే ఈ గన్ స్కిన్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. బట్ చార్జ్ బూస్టర్ కంటే ఇది వేరే గన్కి తెచ్చేది ఉంది. చార్జ్ బూస్టర్ మ్యాక్సిమం మెంబర్స్ అయితే యూజ్ చేయరు, అది మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి బైక్ స్కిన్ ఫ్రెండ్స్. బైక్ స్కిన్ కూడా చూడడానికి బాగానే ఉంది. చార్జ్ బూస్టర్ గన్ స్కిన్ చూసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ వచ్చేసి డబల్ రేంజ్, సింగిల్ డ్యామేజ్ మనకైతే ఉంది, చూసుకోవచ్చు. ఇట్లా ఉంది ఫ్రెండ్స్ గన్ స్కిన్ అయితే. గన్ స్కిన్ నచ్చినట్టయితే కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగానే అనిపించింది గన్ స్కిన్ అయితే. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అట్లనే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఇట్లా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినా వేరే వాళ్ళకైతే రికమెండ్ అవుతుంది. తొందరగా లైక్ వచ్చేసి చేసేయండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే తొందరగా లైక్ అయితే చేసేయండి.